నటించొద్దు భాను. జస్ట్ 2 lakhs కక్కుర్తిపడి కంపెనీకి 5 కోట్లు నష్టం తెచ్చావు. నువ్వు చేసిన ఈ పనికి నీ మీద పోలీస్ కేసు పెట్టాలి. ఆడపిల్లవు కదా అని మన ఎండి గారు ఆ పని చేయకుండా వదిలేశారు. సార్, నిజంగా ఆ 2 లక్షల గురించి నాకు తెలియదు. నా అకౌంట్లో ఎవరు వేశారో కూడా తెలియదు. ఇవన్నీ మాకు తెలియవు. నిన్ను ఉద్యోగం నుంచి తీసేశావు. దిస్ ఈజ్ యువర్ టెర్మినేషన్ ఆర్డర్. 1 గంటలో నీకు రావాల్సిన సెటిల్మెంట్ అంతా అందుతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. సార్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. ప్లీజ్ గో. ఏంటిది? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు భాను? చెప్పు భాను. ఏంటి సార్ ఇది? భాను టెర్మినేషన్ ఆర్డర్. అదే, ఎందుకు? నీకు వివరాలు చెప్పాలా? అది కాదు సార్. చూడు, ఇది కంపెనీకి భానుకు సంబంధించిన విషయం. ఎందుకు ఆమెను ఉద్యోగంలోంచి తీసేశామో ఆ కారణాలన్నీ భానుకు చెప్పాం. సార్, భాను ఎంత నమ్మకమైన మనిషో అందరికీ తెలుసు. అలాంటి మంచి అమ్మాయి మీద ఇలాంటి నింద వేసి ఉద్యోగంలోంచి తీసేయడం చాలా అన్యాయం సార్. మరోసారి ఆలోచించండి. ఇది నా నిర్ణయం కాదు, హయ్యర్ అథారిటీస్ నిర్ణయం. I can't help in this matter. You can go. అది కాదు సార్. No more arguments. నిజానికి ఇది నీకు సంబంధించిన విషయం కాదు. ఈ విషయంలో నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తే నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. వెళ్ళు. జిఎం గారు ఏమన్నారు? నేనెంత రిక్వెస్ట్ చేసినా వినిపించుకోవడం లేదు. ఈ విషయంలో నాకే సంబంధం లేదు, వెళ్ళమన్నారు. ఊరుకో భాను, ఊరుకో. అందరూ చూస్తున్నారు, ఊరుకో. భాను, భాను ఆగు. భాను, భాను ఆగు. భాను, ఊరుకో. భాను, ఊరుకో. నేను కంపెనీని చీట్ చేశానంటే నువ్వు నమ్ముతావా? నో భాను, నీ సంగతి నాకు తెలీదా? ఇన్నేళ్ళు ఎంతో నమ్మకంగా పనిచేశాను. ఇప్పుడు నా నెత్తిన పెద్ద నింద వేసి ఉద్యోగం తీసి పంపేశారు. బాధపడద్దు భాను, రేపు నేను ఎండి గారితో మాట్లాడతాను. నో యూస్. నేను చీట్ చేశానని కంపెనీ దగ్గర బలమైన ఆధారం ఉంది. బలమైన ఆధారం ఉందా? ఏమిటా ఆధారం? నేను టెండర్ వాల్యూ లీక్ చేసినందుకు 2 లక్షల లంచం తీసుకున్నానంట. నువ్వు 2 లక్షల లంచం తీసుకున్నావా? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నా బ్యాంక్ అకౌంట్లో 2 లక్షల రూపాయలు డిపాజిట్ అయ్యాయి. అందుకు కారణం అడిగారు జిఎం. నేనేం చెప్పలేకపోయాను. 2 లక్షలు నీ బ్యాంక్లో ఎవరు డిపాజిట్ చేసుంటారు? మన అపోజిషన్ కంపెనీయే చేసుంటుంది. ఆ విషయం మనం ప్రూవ్ చేస్తే చేయలేం. ఏ కంపెనీ లంచం ఇచ్చినట్టుగా ఆధారాలు ఉంచుకోదు. మరి ఎలాగా? చేసేదేముంది? చెయ్యని నేరానికి తల ఉంచి ఉద్యోగం వదులుకోవాల్సిందే. బాధపడదు బాను, ఈ ఉద్యోగం పోతే పోయింది, మరో మంచి ఉద్యోగం వస్తుందిలే. ఎలా వస్తుంది? నా టెర్మినేషన్ ఆర్డర్లో నేను కంపెనీని చీట్ చేసినట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. అది చూస్తే ఎవరు నాకు ఉద్యోగం ఇవ్వరు. ఇక నేను గోల్డ్ గెల్లుకుంటూ ఇంట్లో కూర్చోవాల్సిందే. ఊరుకో భాను, ఇంత చిన్న విషయానికే ఇలా డీలా పడితే ఎలా? ఇది చిన్న విషయం కాదు. నీ ఉద్యోగం ఎందుకు పోయిందని ఎవరైనా నన్ను అడిగితే నా దగ్గర జవాబు లేదు. రేపటి నుంచి నాన్న నన్ను ఒక దోషలా చూస్తాడు, అనరాని మాట్లాడతాడు. ఆ మాటలు భరించడం కన్నా చావే నయం. అదే తప్పు. ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు.
ఈ రోజు ఇలా జరుగుతుందని కలగన్నావా? ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. ఇప్పుడు జరిగింది మంచి ఎలా అవుతుంది ఏమో, ఎవరికి తెలుసు? ఇదే నీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ అవుతుందేమో. జీవితం అన్న తర్వాత సమస్యలు వస్తాయి. సమస్య వచ్చింది అంటే సక్సెస్ వచ్చినట్టే. అలా విరక్తిగా నవ్వొద్దు భాను. ఏ సమస్య అయినా ముందు మన కళ్లకు పెద్దదిగా అనిపిస్తుంది, దానికి పరిష్కారమే కనిపించదు. దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే అంతా అయోమయంగా కనిపిస్తుంది. అందుచేత నువ్వు ఈ ప్రాబ్లం గురించి ఆలోచించటం మాని ఈ రాత్రంతా హాయిగా నిద్రపో. రేపు నేను ఆఫీస్కి తొందరగా వస్తాను. ఏం చేయాలో రేపు డిస్కస్ చేద్దాం. అయితే ఈ విషయం గురించి అమ్మకు చెప్పొద్దా? ఇప్పుడే ఏం చెప్పొద్దు, ఏదైనా రేపు డిసైడ్ చేద్దాం, సరేనా? గుడ్, రా వెళ్దాం. హలో, నమస్తే సార్. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. నేను చెప్పిన పని ఏం చేశారు? మీరు చెప్పాక చేయకుండా ఉంటానా? భానుని టెర్మినేట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఈ విషయం మా ఎండి గారికి తెలియకుండా ఆయన పేరు అడ్డం పెట్టుకుని చేశాను. ఒకవేళ భాను మా ఎండి గారిని కలిస్తే కలవనివ్వండి. కారణాలన్నీ బలంగానే క్రియేట్ చేశాం కదా. తను నిర్దోషని భాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రూవ్ చేసుకోలేదు. డోంట్ వరీ. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే నేనున్నానుగా. థ్యాంక్ యూ సార్. ఏంటి సంగతి? చాలా సంతోషంగా ఉన్నావు. ఆ జిఎం నేను చెప్పినట్లే చేశాడు నాన్న. భానుని ఉద్యోగం నుంచి తీసేశాడు. చాలా సంతోషంరా. ఇక అమ్మాయిని మన కంపెనీలో చేర్చుకోవచ్చు. వెంటనే అమ్మాయికి అపాయింట్మెంట్ ఆర్డర్ పంపించండి. సీను, నువ్వు తెలివైన వాడివే కానీ కాస్త తొందర ఎక్కువరా. ఆ అమ్మాయి మన కంపెనీకి ఉద్యోగం కావాలని అప్లికేషన్ పెట్టలేదు. అలాంటప్పుడు మనం ఇంటర్వ్యూ కూడా చేయకుండా అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపిస్తే లేనిపోని అనుమానాలు కలగొచ్చు. మరేం చేద్దాం? పెళ్లి కూతురు కావాలని మనం ప్రకటన ఇచ్చాం. అది చూసి ఆ అమ్మాయి తండ్రి ఫోటో, జాతకం, బయోడేటా పంపించాడు. ఈ విషయం అమ్మాయికి తెలియకపోవచ్చు. ఎందుకు తెలియదు నాన్న? ఆ అమ్మాయితో సంప్రదించే వాళ్ళు ఫోటో, జాతకం, బయోడేటా పంపించుండొచ్చు. లేదు సీను, 50 ఏళ్లు దాటిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి అంత తేలిగ్గా ఒప్పుకోదు. తర్వాత నెమ్మదిగా నచ్చ చెప్పొచ్చని ఆ తండ్రి ఆ అమ్మాయి ఫోటో, జాతకం పంపాడు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు నాన్న? వయస్సు నాయన, వయస్సు తెచ్చిన అనుభవం. అయితే ఏం చేద్దామంటావు? ముందు ఆ అమ్మాయి తండ్రిని పిలిపించి మాట్లాడదాం. ఆయన అభిప్రాయం తెలుసుకుని మనం ఒక నిర్ణయానికి వద్దాం. ఇప్పుడు మనం అపాయింట్మెంట్ ఆర్డర్ పంపినా ఆ అమ్మాయి మన కంపెనీలో ఉద్యోగానికి చేరదు. ఎందుకు? తన ఉద్యోగం పోయిందన్న బాధ కన్నా తనను అన్యాయంగా ఉద్యోగంలోంచి తీసేశారే అని ఆలోచిస్తుంది. తన నిజాయితీని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో అన్ని విధాలా ఓడిపోయిన తర్వాతే మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంది. అప్పుడు మనం అపాయింట్మెంట్ ఆర్డర్స్ పంపిస్తే ప్రయోజనం ఉంటుంది. అవును, నువ్వన్నది కరెక్టే నాన్న. అంచేత ముందు అమ్మాయి తండ్రిని పిలిపించి మాట్లాడతాను. సరే, ఇప్పుడు ఈ విషయం గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. మీకేది మంచిదనిపిస్తే అది చేయండి. నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. నటించొద్దు భాను. జస్ట్ 2 lakhs కక్కుర్తిపడి కంపెనీకి 5 కోట్లు నష్టం తెచ్చావు. నువ్వు చేసిన ఈ పనికి నీ మీద పోలీస్ కేసు పెట్టాలి. ఆడపిల్లవు కదా అని మన ఎండి గారు ఆ పని చేయకుండా వదిలేశారు. సార్, నిజంగా ఆ 2 లక్షల గురించి నాకు తెలియదు. నా అకౌంట్లో ఎవరు వేశారో కూడా తెలియదు. ఏ సమస్య అయినా ముందు మన కళ్లకు పెద్దదిగా అనిపిస్తుంది, దానికి పరిష్కారమే కనిపించదు. దాని గురించే ఆలోచిస్తూ కూర్చుంటే అంతా అయోమయంగా కనిపిస్తుంది. అందుచేత నువ్వు ఈ ప్రాబ్లం గురించి ఆలోచించటం మాని ఎస్, అలా చేయడమే కరెక్ట్. అలా చేయడమే కరెక్ట్. ఏంటి బాను ఇలా వచ్చావు? నిన్ను టెర్మినేట్ చేసిన సంగతి మర్చిపోయి వచ్చావా? లేదు సార్,
మరెందుకు వచ్చినట్టు? ఇవి ఇచ్చిపోదామని వచ్చాను సార్. ఏమిటిది? 2 లక్షల రూపాయలు సార్. తెలుస్తూనే ఉంది. ఎందుకు తెచ్చినట్టు? ఈ డబ్బే కదా నేను లంచంగా తీసుకున్నానని నా మీద నింద వేశారు. నింద కాదు, నిజమే. నో సార్, అది నిజం కాదు. మరి ఇంత డబ్బు నీకెక్కడిది? నా బ్యాంక్ అకౌంట్ నుంచి తీసుకొచ్చాను. అంటే నిన్న నీ అకౌంట్ కట్టిన డబ్బే కదూ? ఈ డబ్బు నా అకౌంట్లో క్రెడిట్ అయిన మాట నిజమే, కానీ ఇది నా డబ్బు కాదు. అందుకే మీకు ఇది ఇచ్చి నేను నిర్దోషిని నిరూపించుకోవడానికి వచ్చాను. ఈ డబ్బు నాకు ఇచ్చినంత మాత్రాన నువ్వు నిర్దోషం ఎలా అవుతావు? ఈ డబ్బు మీద నాకు ఆశే ఉంటే నేను ఇచ్చేదానే కాదు కదా. ఏమో, నీ తప్పు బయటపడింది కదా అని అది కప్పిపుచ్చుకోవడానికి ఈ నాటకం ఆడొచ్చు కదా. సార్, ఈ బాను అలాంటిది కాదు. నీ మీద నీకు ఆ నమ్మకం ఉండొచ్చు, కానీ అదే నమ్మకము నాకు ఉండాలని లేదుగా. నువ్వు ఈ డబ్బు రిటర్న్ చేసినంత మాత్రాన మన కంపెనీకి పోయిన టెండర్ తిరిగి వస్తుందా? రాదు. అలాగే పోయిన నీ ఉద్యోగం కూడా రాదు. నన్ను ఉద్యోగంలో చేర్చుకోమని మిమ్మల్ని అడగడానికి రాలేదు సార్. మరి నా టెర్మినేషన్ని క్యాన్సిల్ చేయండి, నేనే రిజైన్ చేసి వెళ్ళిపోతాను. నో, ఒక్కసారి టర్మినేట్ చేశాక దాన్ని కంపెనీ వెనక్కి తీసుకోదు. సార్, ఇది నా కెరియర్కి సంబంధించిన విషయం, మరోసారి ఆలోచించండి. సారీ భాను, ఐ కాంట్ హెల్ప్ ఇట్. నువ్వు వెళ్ళొచ్చు. అలాగే సార్, ఏదో ఒక రోజు మీకు నిజం తెలుస్తుంది, అప్పుడు మీరే పశ్చాత్తాపడతారు. బాయ్. భాను, 1 మినిట్. ఈ డబ్బు తీసుకుని వెళ్ళు. ఆ డబ్బు నాది కాదు సార్. ఆ డబ్బు నేను తీసుకోవడం అంటే చెయ్యనేరని ఒప్పుకున్నట్టే. బాను ఎప్పుడు తప్పు చేయదు సార్, చేస్తే ఒప్పుకుంటుంది. దట్ ఈస్ బాను. బాయ్ సార్. సార్ నమస్తే. ఏంటి, బాను 2 లక్షలు తెచ్చిచ్చింది కదూ? అవును సార్, భాను ఇప్పుడే 2 లక్షలు తెచ్చిచ్చింది. బాను నిజాయితీ నాకు తెలుసు, ఆవిడ డబ్బు తెచ్చిస్తుందని తెలుసు. సార్, నిజంగా ఈ ఉద్యోగంలోంచి భాను తీసేయడం నాకు ఇష్టం లేదు. యు ఆర్ రైట్. ఆమె లాంటి మంచి వర్క్ను తీసేయటం కొంచెం కష్టమే, కానీ మీరేం కంగారు పడద్దు. ఆమెకి ఎటువంటి అన్యాయం జరగదు. ఈ విషయంలో నన్ను నమ్ము. నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు. డోంట్ వరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మళ్ళీ అవసరం అనుకుంటే కాంటాక్ట్ చేస్తాను. అలాగే సార్. బాయ్. ఏం కావాలి మేడం? 2 ఆరెంజ్ జ్యూస్ తీసుకురండి. ఇప్పుడు చెప్పు బాను, జిఎం గారిని కలిసినట్టున్నా? అవును. నీ టెర్మినేషన్ వెనక్కి తీసుకున్నారా? లేదు, అది జరగని పని. మరెందుకు జిఎం గారిని కలుసుకున్నావు? నా అకౌంట్లో డిపాజిట్ అయిన 2 లక్షల రూపాయలని ఆయనకిచ్చేశాను. అయితే నువ్వు నిర్దోషివని ఆయన నమ్ముండాలే. లేదు, నేను మరో కొత్త నాటకం ఆడుతున్నానన్నారు. అలా అన్నారా? వ్యాపార బంధాలు తెలిసిన వారికి మానవ సంబంధాల విలువలు తెలియవు మహా. పోనీ నేను మరోసారి ట్రై చేయనా? వద్దు, అది నీకు ప్రాబ్లం అవుతుంది. అయినా నమ్మకం లేని చోట పనిచేయడం నాకు ఇష్టం లేదు. మరేం చేద్దామనుకుంటున్నావు? దాని గురించి ఇంకా ఆలోచించలేదు. అంతేనా? లేక నో, చనిపోవాలనే ఆలోచన కలలో కూడా దగ్గర రానివ్వను. సరేనా? అలా ఉండాలి. నువ్వేం బాధపడద్దు. నీ విషయం గురించి మా ఆయనతో మాట్లాడతాను. మా ఆయన తప్పకుండా నీకు ఉద్యోగం చూస్తారు. ధైర్యంగా ఉండు. ఆ హెల్ప్ ఏదో తొందరగా చెయ్యి, లేకపోతే రోజు నాన్నతో నరకం అనుభవించాలి. డోంట్ వరీ బాను, ఈ రోజే మాట్లాడతాను. సరేనా? అయితే నాకు ఉద్యోగం పోయిన సంగతి అమ్మకు చెప్పనా? చెప్పు. ఎవరి దగ్గరైనా నిజాలు దాచొచ్చు, కానీ అమ్మ దగ్గర నిజాలు దాచకూడదు. కష్టమైనా సుఖమైనా గుండెల్లో దాచుకునేదే అమ్మ. చెప్పే. ఇద్దరిది ఒకే ఆఫీస్ కాబట్టి రోజూ కలుసుకునేవాళ్ళం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. హే, అలా అంటావేంటి? నువ్వు ఉద్యోగం మానేసినంత మాత్రాన మనం కలుసుకోకూడదనుందా? వీలున్నప్పుడల్లా నేను మీ ఇంటికి వస్తాను. సరేనా? అలాగే. రేపే విషయం ఫోన్ చేసి చెప్తాను, లేదా డైరెక్ట్గా కలుస్తాను. సరే, ఓకే. బాయ్. బాయ్. బయలుదేరదామా? రెండు రోజుల్లో వస్తానని చెప్పాడు గిట్టిగాడు. 4 రోజులైంది, ఇప్పటి వరకు రాలేదు. రాని ఆ వెధవ పని చెప్తాను. ఈ టేబుల్స్ నేను క్లీన్ చేస్తాను, మీరు వెళ్ళండి. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? ఇవన్నీ మన పనులే కదత్తయ్య. ఇప్పుడే కదమ్మా ఆఫీస్ నుంచి వచ్చావు. నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురా, నీకు భోజనం పెడతాను. అత్తయ్య, ముందు మీరు వెళ్ళి మిగతా పనులు చూసుకోండి. ఈ టేబుల్స్ నేను క్లీన్ చేస్తాను.
వెళ్ళండి అత్తయ్య. ఏమిటో చెప్తే వినవు కదా.